నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్లను ప్రారంభించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జన్మభూమి అభివృద్ధికి సేవాభావంతో ముందుకు రావాలని, మాజీ ఐఏఎస్ కృష్ణయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకన్నపురంలో సుమారు 1.40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం, ఇనాం భూములకు పట్టాల మంజూరులో జిల్లా కలెక్టర్ కృషిని ప్రశంసించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్లను ప్రారంభించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జన్మభూమి అభివృద్ధికి సేవాభావంతో ముందుకు రావాలని, మాజీ ఐఏఎస్ కృష్ణయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకన్నపురంలో సుమారు 1.40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం, ఇనాం భూములకు పట్టాల మంజూరులో జిల్లా కలెక్టర్ కృషిని ప్రశంసించారు. గతంలో సీఎం గారు కూడా ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ జన్మభూమి ప్రోగ్రామ్ ని, జన్మభూమి కాన్సెప్ట్ ని నిజంగా అమలు చేస్తున్నారు మా కృష్ణయ్య గారు. సార్ ఈ ప్రాంతంలో కొట్టి పెరిగారు. ఇక్కడ నుంచి ఐఏఎస్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత చాలా జిల్లాల్లో పని చేశారు, రాష్ట్ర స్థాయిలో పని చేశారు. సార్కి చాలా అవకాశం వచ్చినాయి. ఈరోజు మేబీ యునైటెడ్ నేషన్స్ లో కానీ, IMF లో కానీ, విదేశాల్లో కూడా పనిచేయడానికి ఈరోజు అవకాశం ఉంటే సార్ అవన్నీ వదిలేసి ఏ ఏరియాలో కొట్టామో, పెరిగామో, దీని గురించి ఏదో చేయాలి ఆ ఆలోచనతో పనిచేస్తున్నారు. కొంతమంది ఎక్కడ కొట్టామో, ఎక్కడ మాతృభూమి ఉంది అనేది ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఏదో తుదు మాత్రగా పేరు మాత్రమే ఏదో అమౌంట్ ఇచ్చి ఏదో చూసుకోండి చేస్తారు. కానీ సార్ ఈ గ్రామం గురించి సమగ్ర అభివృద్ధి జరగాలి, ముందుగా అభివృద్ధి జరగాలి, ఆ తర్వాత స్కిల్లింగ్ జరగాలి. దీని మీద ఒక ఫోకస్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నారు. నాతో రెగ్యులర్గా సార్ ఒక వారంలో ఖచ్చితంగా ఒకసారి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఈ గ్రామంకి అభివృద్ధి ఎలా చేయాలి, ఈ గ్రామంకి ఇంకా ఏమైనా ఎలా శాంక్షన్ తీసుకురావాలి, ఏ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఈ గ్రామంకి ఎలా వచ్చినట్టుగా చూడండి అనేది మాట్లాడతారు. ఈరోజు పొద్దున మేడంతో పాటు మొత్తం ఈ ఏరియా ప్రాంతం కూడా చూపించడం జరిగింది. ఈరోజు ప్రతి వీధిలో ఒక సీసీ రోడ్ వచ్చాయి. ఈరోజు మీరు చూడండి 600 ప్లాంటేషన్ ఆల్మోస్ట్ 34 లక్షలతో ఇక్కడే నాటించడం జరిగింది. ఇక్కడ కోరమండల్ కంపెనీ, నేను గతంలో ఆ జిల్లాకి కలెక్టర్ చేసేటప్పుడు వాళ్ళతో పరిచయం. వాళ్ళు ఏదో నుంచి వచ్చి ఇక్కడే వాళ్ళకి సంబంధం లేదు చోట CSR చేస్తున్నారు ఓన్లీ కృష్ణయ్య గారు వల్ల. ఒకసారి గట్టిగా సో అంటే సమాజంలో ఏమీ అసాధ్యం లేదు, ఓన్లీ ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఏమైనా సాధ్యం. ఈరోజు మీరు చూడండి 1 crore రూపీస్తో ఒక రోడ్ వేయడం జరిగింది. చాలా మందికి కుట్టు మషిన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఇంకా చేయాల్సింది ఉంది. కానీ కృష్ణయ్య గారు లాంటి కొంతమంది ఉంటే, ప్రతి గ్రామంలో 2-3 ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా ఆ గ్రామంని మనం స్వర్ణ గ్రామంగా టేకప్ చేసుకోవచ్చు. పడుతున్నారు మేడం, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, నాతో రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. చిన్న విషయం వచ్చినా కూడా వెంటనే నాతో మాట్లాడి ఎలా పరిష్కారం అవ్వాలి, అది కూడా పరిష్కారం వచ్చినా కూడా ఒక 2 రోజుల లోపలే అయిపోవాలి అనేది మేడం ఆలోచన. ఎస్పెషలీ బలహీన వర్గాల కోసం చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. STs కోసం, SCs కోసం, BCs కోసం ఎప్పుడు కూడా ఈ ముగ్గురు కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ భూ సమస్య కానీ, వాళ్ళ హౌస్ విషయం కానీ,
ఆ కాలనీస్లో హ్యాబిటేషన్స్లో రోడ్ ఎలా ఏర్పాటు చేయాలి, మంచి నీళ్ళు ఎలా అందుబాటులో తీసుకొని రావాలి అనేది మేడం ఎప్పుడు కూడా కృషి చేస్తున్నారు. ఆ తర్వాత మేడం కాలంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే ఇక్కడే ఒక ఇఫ్కో కిసాన్ ఎస్ఈజెడ్ ఉండేది. ఆ ఇఫ్కో కిసాన్ ఎస్ఈజెడ్ 1995లో ఆ టైంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 30 సంవత్సరం నుంచి అక్కడ ఏమీ జరగలేదు. లాస్ట్ 2 yearsలో మేడం ఎఫర్ట్స్తో గౌరవనీయులు సీఎం గారు హెల్ప్తో 30 సంవత్సరం నుంచి ఉన్న ఒక పెండింగ్ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అయింది. మొన్ననే ఫస్ట్ కంపెనీ అక్కడే గ్రౌండ్ చేయడం కూడా జరిగింది, ఒక ఎథనాల్ ప్లాంట్ సంబంధించిన. ఆ కంపెనీ ఇప్పుడు జనవరి నెలలో ప్రొడక్షన్కి వెళ్తున్నాయి. ఆ ఇఫ్కో కిసాన్ సెస్ పక్కనే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ గ్రౌండ్ అయింది. సీకే బిర్లా వాళ్ళు బిర్లా గ్రూప్ కంపెనీ అక్కడ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. దీనిలో కృష్ణయ్య గారు కూడా పాత్ర ఉంది. మేడం చాలా దీన్ని టేకప్ చేసేస్తారు. సో రాబోయే రోజులు ఈ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ సంబంధించిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ చాలా బాగా వస్తాయి. ఆ నేపథ్యంలో ఈరోజు ఈ స్కిల్ సెంటర్ ఓపెన్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన. చాలా దూరదృష్టిలో ఇది పెట్టడం జరిగింది. మేడం కూడా మీ అందరికీ చెప్పాల్సింది, ఆ ఇఫ్కో కిసాన్ సెల్స్లో 5 acres భూమిలో సొంత డబ్బుతో, గవర్నమెంట్ సంబంధం లేకుండా సొంత డబ్బుతో ఒక స్కిల్ సెంటర్ త్వరలోనే ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్న యంగ్స్టర్స్కి స్కిల్లింగ్ చేసుకొని ఇక్కడ కంపెనీస్ వస్తాయి. కంపెనీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు లోకల్స్కి రావాలి అనేది మేడం ఆలోచన. దీనికోసం కృషి చేస్తున్నారు. దీనికోసం స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఓన్ మనీతో స్కిల్ సెంటర్ పెట్టి ఇక్కడ ఉన్న యువతకి ఎలా ఉపాధి కల్పించాలి అనేది ఆలోచనతో మేడం కృషి చేస్తున్నారు. ఈ ఏరియాలో అగ్రికల్చర్ కూడా పెద్ద ఇష్యూ ఉంటే మేడం ఇప్పుడు ఈ ఛాంపియన్ ఫార్మర్స్ ఇనిషియేటివ్ని కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ అగ్రికల్చర్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎలా తగ్గించాలి అనేది కూడా మేడం ఆలోచన. సో ఓవరాల్గా మేడం చాలా కష్టపడుతున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం, ఎంత ఒక విలేజ్లో ఒక సమగ్ర అభివృద్ధిని చూడడం అనేది నాకు కూడా చాలా సంతోషమైన విషయం. ఫైనల్గా కృష్ణయ్య గారు నేను థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏదో నేర్చుకుంటున్నాము, ఇక్కడ నేర్చుకొని వేరే విలేజ్లో కూడా అమలు చేసుకోవచ్చు అనేది ఆలోచన ఇక్కడ నుంచి వెళ్తున్నాను. ఇంత చల్లటి వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థను సరిదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, పేద ప్రజల కోసం ఇది పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటూ మనకి పనులు చేస్తుంటే, ఇలాగా ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్టు జన్మభూమి గురించి తప్పించే నాయకులు ఉండడం కూడా చాలా ముఖ్యం. ఏ ఊరు గురించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అన్నలాగా కృష్ణన్నలాగా కానీ ఆలోచిస్తే ఆ ఊర్లు ప్రతి ఒక్క ఊర్లు బాగుపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్న విజయవాడలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద ఆఫీసర్స్ గా ఆయన ఎన్నో శాఖలకి ఉన్నప్పటికీ కూడా తన ఊరిని మర్చిపోకుండా, తన గ్రామ ప్రజల్ని మర్చిపోకుండా, ఆ గ్రామంలో ఏం కావాలి, ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యేనైన నాకు కూడా ఆయన పెద్దలు, గురువు గారు లాంటి వారు కాబట్టి నాకు కూడా చెప్తుంటారు, అమ్మా ఈ ఊర్లో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను కూడా అదే దారిలో నడుస్తుంటాను. అలాగే మన కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా మనం అడిగిన వెంటనే శాంక్షన్ చేసే కలెక్టర్ గారు మనకు దొరికినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడే సార్ చెప్పారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయన్నారు. డెల్టా ఏరియా అయిన మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడానికి కానీ, ఇలాంటివన్నీ ఏవైనా కూడా జరిగింది ఈ 7 నెలల్లోనే. అది మనకి కలెక్టర్ గారు వచ్చిన తర్వాతే అని చెప్పి నేను మీకు అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాను.
ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం మనం అడిగిన పని తప్పకుండా ఆయన చేస్తారు. దానివల్లే మేము కూడా ప్రజల్లో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఇమీడియట్ గా చేయగలుగుతున్నాము. పేద ప్రజల కోసం సేవ చేసే మాలాంటి వాళ్ళకి ఇలాంటి కలెక్టర్ గారు కానీ అలాగే గ్రామంలో ఇలాంటి నాయకులు కానీ ఉన్నప్పుడు అది తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామం కోసం కోరమాండల్ వాళ్ళు ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇలాంటి స్కిల్ సెంటర్స్ పెట్టి, ఇక్కడ టైలరింగ్ యూనిట్ ఒకటి పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి తద్వారా మీరు ఎదగడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, ఆత్మస్థైర్యంగా ఒక అడుగు ముందుకేయడానికి మహిళలకి తోడ్పాటునిస్తున్న కృష్ణన్న గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఎన్నో దగ్గరలో వస్తే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలకు అందరికీ కూడా ఉపాధి అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఒక సుమారు 250 మంది దాకా ఈ ట్రైనింగ్ చెందిన వాళ్ళకి అందరికీ కూడా మన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కాళ్ళ మీద మహిళలు వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 250 పైనే మిషన్స్, కుట్టు మిషన్స్ కూడా అందరికీ అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇలాంటి ఒక గ్రామంలో ఒక దగ్గర ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వ భవనాలు ఏదో ఒక దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ గ్రామంలో మనం 1 కోటి రూపాయలతో రోడ్ ఇప్పుడే కలెక్టర్ గారి ద్వారా మా అన్న కోరిన మీదుగా మేము శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే 3 కిలోమీటర్ల తార్ రహదారి 1 కోటి రూపాయలతో నిర్మించాం. అట్లాగే సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా 7,85,000 రూపాయలతో చేయడం జరిగింది. ఇరిగేషన్ కాలువలు ఒక 5 లక్షల రూపాయలతో చేశాం. అలాగే ఎలక్ట్రికల్ కొత్త లైన్లు, విద్యుత్ స్తంభాలు కూడా ఒక 5 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. 4 చెక్కుల ద్వారా, అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు సిఎంఆర్ఎఫ్ ద్వారా మీకు అందరికీ తెలుసు, ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడడానికి ఆల్రెడీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల పైన సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 2,70,000 రూపాయలు ఈ గ్రామంలో కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ వెంకన్నపుర గ్రామంలో 1,40,07,000 రూపాయలు ఇప్పటి వరకు అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా కృష్ణులతో కలిసి పాటుపడతామని చెప్పి, సాయం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ, ఇందుకు కలెక్టర్ గారు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదే విధంగా కలెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను నిన్న నాకు చాలా సంతోషం అనిపించింది. పోతిరెడ్డిపాలెంలో 3 తరాల నుంచి వాళ్ళకి ఇనా భూములకి పట్టాలు లేకుండా ఉన్నాయి. నిన్న మేము సుమారు 322 మందికి ఇనా భూమి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 140 పట్టాలు ఉన్నాయి ఇవ్వాల్సినవి. అది వాళ్ళకి ఇచ్చిన, ఎందుకంటే ఇది మేము ఎలక్షన్ ముందు వాళ్ళకి చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే మీకు ఇనా భూములకి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి. అదే విధంగా నిన్న చేయడానికి నిజంగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి మేము విన్నవించుకున్నా, ఇక్కడ త్వరగా మన కలెక్టర్ గారు దానికి పనిచేసి మాకు అందించినందుకు ఈ సభాముఖంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సార్, మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా ఇలాంటి చాలా ల్యాండ్స్ ఉన్నాయి, మనం పట్టాలు ఇవ్వాల్సినవి, అవి కూడా త్వరగా క్లియర్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 2 దగ్గరలో ముదివర్తులో, దామర్మడుగులో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఇళ్ల స్థలాల్ని పట్టాలు ఇవ్వగలిగాం. పోతిరెడ్డిపాలెంలో ఎన్నో స్థలాల నుంచి ఎన్నో రోజులు సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఈ రైతులకు కూడా వ్యవసాయ భూమిని కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమి వాళ్ళ చేతులకు వస్తే వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక్కొక్క ఎకరా ఈ రోజు టౌన్ కానుకొని ఉంది కాబట్టి అది
వాళ్ళకి 3 కోట్ల విలువ చేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి రైతు భరోసా కానీ ఏమీ పడకుండా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అకౌంట్లోకి ఎక్కించిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ వస్తాయని చెప్పి చాలా సంతోషపడతారు. కాబట్టి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.